దళిత బంధు పథకంలో అధికారుల రిపోర్టులు చూస్తే ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్కీమ్లపైన లబ్ధిదారులకు ఎంత ఆదాయం వచ్చింది లేక నష్టం వచ్చిందా అనే దానిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఆ పథకంలో లబ్ధిదారులకు అందజేసిన వాహనాలు అమ్మటం తప్పని, అలా చేస్తే లబ్ధిదారులు సంబంధిత అధికారి ఇద్దరు బాధ్యులవుతారని హెచ్చరించారు. జేసీబీలు, మినీ లారీలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, షీప్ స్కీమ్లపైన అధికారులు తనిఖీలు చేస్తే కొన్ని మాత్రమే చూపించారని చెప్పారు. ప్రభుత్వ పథకం కింద అందించిన వాటిని అమ్మటానికి లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు అని సూచించారు. అలా ఎవరైనా చేస్తే కేసులు పెట్టి రికవరీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు అధికారుల బాధ్యతని, వారం రోజులు గడువు ఇస్తున్నామని, అప్పటిలోగా పూర్తి నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. సంబంధించి వాళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారా లేదా, చేస్తే వాళ్ళు ఎంతవరకు ఎంత లాభం సంపాదించారు, ఎంత ఆదాయం పొందారు, ఆ ఆదాయం పొందలేనటువంటి వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చామా లేదా, ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి అంశాలని మీ రెస్పెక్టివ్ గ్రామాలకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీరు జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ఫర్నిష్ చేయాల్సిందే. స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం ఈ స్కీమ్ శాంక్షన్ చేసింది కూడా ఆ స్కీమ్ ని, ఆ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కానీ, ఆ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి పరికరాలను కానీ, లేకపోతే ఇతర వ్యవస్థలు కానీ ఇంకోళ్ళకి దానదత్తం చేయటం కానీ, ఇంకోళ్ళకి అమ్ముకోవటం కానీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే బెనిఫిషియరీది ఎంత తప్పో ఆ గ్రామంలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసి వాళ్ళు శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి బిజినెస్ చేపించాల్సిన స్పెషల్ ఆఫీసర్ కూడా అంతే తప్పు. బోత్ ఆఫ్ దెమ్, అంటే బెనిఫిషియరీ అండ్ స్పెషల్ ఆఫీసర్, బోత్ ఆఫ్ దెమ్ will be held responsible for not becoming as successful of that particular scheme in that particular village.